హలో హాయ్ అందరికీ నేను మీ సబితా శ్రీనివాస్ని మాట్లాడుతున్నా. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి వీడియో అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నేనైతే కొన్ని ఏళ్ళ తర్వాత అయితే యాదగిరిగుట్టకి వెళ్ళినా అండి. ఆ నరసింహస్వామి దర్శనం అయితే నాకు ఇన్నేళ్ళకి అవుతుందని నేను అనుకోలేదు. మా పెద్ద పాప పుట్టెంటికలు తీసేటప్పుడు అయితే వెళ్ళినా, ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఎన్నోసార్లు అనుకున్నా వెళ్ళాలి చూడాలని. కట్టేటప్పుడు కూడా ఈ న్యూస్లలో వీటిలలో చూపిస్తుంటే అయితే నాకైతే చాలా ఇష్టం ఉండే వెళ్ళాలని. ఎన్నిసార్లు మా ఆయన్ని కూడా అడిగిన వెళ్దాము అని అంటే సరే అన్నాడు, కానీ వెళ్ళడానికైతే వీలు కాలేదండి. ఇన్నేళ్ళకైతే ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ వచ్చింది. వెళ్ళినా చూసినా చాలా బాగా అనిపించింది. మేము ఎవరెవరు వెళ్ళినాము, ఎందుకు వెళ్ళినాము, ఇవన్నీ అయితే మీకు చెప్తా. నేనైతే మా ఫ్యామిలీతో వెళ్ళినా అండి. 2 కార్లలో అయితే మేము వెళ్ళినాము. మా వదినలు, అన్నయ్య వాళ్ళు అందరం అయితే కలిసి వెళ్ళినాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు అప్పటి యాదగిరిగుట్టకి ఇప్పుడున్న యాదగిరిగుట్టకి అయితే అస్సలు పోలికలు లేవు. నాకైతే అప్పటిదే నచ్చింది. ఇప్పుడైతే నాకేమంత ఇది అనిపించలేదు, నాకేం బాగా అనిపించలేదు. ఏదో మనం ఎగ్జిబిషన్కి పోయి చుట్టూ తిరిగేసి వచ్చినట్టు అనిపించింది నాకు. మొత్తం లోపల సెట్టింగ్స్ కానీ అవన్నీ నాకైతే అంత ఏం అనిపించలేదు. అప్పుడు చిన్నగా ఉన్న దేవుడు చూడడానికి అయితే నిండుగా ఉంటుండే, మంచిగా అనిపిస్తుండే. గుడికి వెళ్ళి వస్తే ఒకలాగా ఉంటుండే. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుండే. ఇప్పుడు ఎందుకో నాకు అంత అయితే ఏం అనిపించలేదు. అప్పుడు ఉన్నట్టు కూడా అంత అట్రాక్షన్ ఏం లేదు గుడి. లేకపోతే గుడి లోపలికి వెళ్ళంగానే బయటికి రాగానే ఇట్లా గుండంగా అనిపిస్తుండే. చుట్టుపక్కల అన్నీ అమ్ముకునేటివి బొమ్మలు అవి ఇవి కనిపిస్తుండే. ఇప్పుడైతే అసలు ఏది లేదు. ఎక్కడో బస్ స్టాప్ ఉంది, ఎక్కడో గుడి ఉంది, ఎక్కడో బొమ్మలు అమ్ముతున్నారు. గుండం ఒక పక్కన ఉంది, కళ్యాణకట్ట ఒక పక్కన ఉంది. అసలు ఏ దానికి ఏది సంబంధం లేనట్టే ఉంది. అప్పుడైతే వెళ్తే అసలు రావాలనిపించకపోతుండే. ఇంకొక 2-3 రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుండే గుట్టకి. అంత బాగుంటుండే. ఇప్పుడైతే ఎందుకో మరి నాకు అసలు ఏమీ ఇది అనిపించలేదు, మంచిగా అనిపించలేదు. కాకపోతే దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాము. మేము వెళ్ళిన పని అయితే మంచిగా అయిపోయింది. ఎందుకు వెళ్ళినావు అని అనుకుంటున్నారా? చెప్తా అండి నెక్స్ట్ వీడియోలో. చాలా లాంగ్ అయిపోతుంది, అంతసేపు నేను మీకు వాయిస్ ఇవ్వలేను. అందుకని చెప్పేసి నేనైతే సగం అయితే అప్లోడ్ చేస్తున్నా. వెళ్ళేదైతే మీకు స్టార్టింగ్ చూపిస్తా, తర్వాత ఎందుకు వెళ్ళినాము నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తా. ఏం పని మీద వెళ్ళినాము, ఎవరెవరు వెళ్ళినాము అవన్నీ. ఓకేనా అండి? ప్లీజ్ అండి, ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయండి. ఒక లైక్ వల్ల అయితే ఏం డబ్బులు అయితే అయిపోవు కదా. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నా, ఆర్డర్ కాదు. చూడండి ఎంతలా మారిపోయిందో. అప్పటికిప్పటికైతే అస్సలు పోలికలు లేవు. అప్పుడైతే మనం బస్సులు, కార్లు, మనం ఏదైనా వ్యాన్ మాట్లాడుకుంటే అది మొత్తం అన్నీ తీసుకెళ్ళే వాళ్ళం పైకి. ఇప్పుడైతే అవన్నీ ఏం లేవు. ఓకేనా? నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను.